తీగలు లాక్కొని ఫలిస్తాయి. కొన్ని ఫలించట్లేదంటే అవి అట్టి ముట్టినట్టుగా ఉన్నాయి. ఏదో ఉండటానికి ఉన్నాయి, వచ్చారు చూశారు నమ్ముకోవడానికి నమ్ముకున్నారు. కానీ ఆ దేవుని యొక్క జీవం, దేవుని యొక్క బలము, దేవుని యొక్క ఆహారం వాళ్ళు సరిగ్గా పుచ్చుకోట్ల. మనకు తెలుసు, తల్లి పిల్లని కన్నది కదా, ఆ పిల్ల బలంగా పాలు తాగితే ఏమవుతుందంటే ఆ పిల్లగాడు బలంగా ఎదుగుతాడు. ఆ పిల్లగాడు పాలు తాగలేదంటే ఏమైపోతాడు? బలం ఏంటి, ఎండిపోతా ఉంటాడు. ఇప్పుడు తల్లి తప్ప పిల్లగాడి తప్ప అంటే మనం ఏం చెప్తాం? పిల్లగాడితే తప్ప. తల్లి 9 మాసాలు మోసి అండ్ ఆ పిల్లని పెంచాలి, ఎంతో భారం. ఆ పిల్లగాడు కూడా ఎంతో హుషారుగా పాలు తాగితే ఎదుగుతాడు. నేను తాగను, నాకు అవసరం లేదు అని అంటే ఆ పిల్లగాడు ఉంటే మనం ఒకసారి చూస్తూ ఉంటాం కదా,